ఓ దిక్కు తెలంగాణలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లున్న ఇండ్లను ఇంటింటికి పోయి మరి హైదరాబాద్ కూలుతున్నారు. గా కార్యాన్ని చెయ్యిపాటి సర్కారు మంచిగా నడిపిస్తున్నది. అయితే హైడ్రా అధికారులను జనాల ఇంటి మీదకి పంపించుట్ల చెయ్యిపాటి సర్కారు బిజీగుంటే చెయ్యిపాటి మంత్రుల ఇంటి మీదకి ఈడీ అధికారులను పంపించుట్ల బిజీగున్నారట సెంట్రల్ సర్కారోళ్ళు. మంత్రి పొంగులేటి ఇంట్లో అయిన ఈడీ రైడు ముచ్చటేందో పురాగర్చుకొని రాపోరి. పొద్దుగాలనే ఢిల్లీకెంచి దిగిర్రు ఈడీ ఆఫీసర్లు. 1 కాదు 2 కాదు 16 టీంలు మంత్రి పొంగులేటి సార్ కోసమే వచ్చినాయట తెలంగాణకి. ఇయాల జూబ్లీ హిల్స్ లున్న ఇంటికాడనైతే సిఆర్పీఎఫ్ఓలను వెట్టి మరీ సోదాలు చేసిండ్రు ఈడీ ఆఫీసర్లు. కొడుకు బిడ్డ సుట్టాలు ఇట్లా 16 జాగల్లో ఒకటే తాప రైడ్ చేసిండ్రు ఈడీ వాళ్ళు. మేమత్తున్నామని హైదరాబాద్ లున్న ఈడీ ఆఫీసర్లకు కూడా చెప్పలేదట సెంటర్ కెంచి వచ్చిన ఈడీ ఆఫీసర్లు. అచ్చుడచ్చుడే అందరు ఫోన్లు సీజ్ చేసి ఆళ్ల పని ఆళ్లు చేసుకునుడు షురు చేసిర్రట. పోయినేడాది నవంబర్లో కూడా ఈడీఓలు రైడ్లు చేసిర్రు పొంగులేటి సార్ ఇంటి మీద. ఇగిప్పుడు 2వ తాప అన్నట్టు. పోయిన తాప కంటే గీ తాప చాలాసేపు సోదాలు చేసిండ్రు ఆఫీసర్లు. మిషన్ల మీద మిషన్లను లోపటికి వట్కపోయి మరీ సోదాలు చేసుడు లెక్కవెట్టుడు చేసిర్రు. గిదంతా పువ్వుపాటి సర్కార్ కచ్చతోటి చేపిస్తున్నది. ఆలు గిసుంటి ఎన్ని చేసినా భయపడేదే లేదు అని అంటున్నారు చెయ్యిపాటి లీడర్లు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్ర. సిబిఐ ఈడీలను వినియోగించుకొని ముఖ్యమంత్రులను మంత్రులను దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాల మీద నిరంతరం దాడి చేయడం అనేది బీజేపీకి ఒక అలవాటుగా మారిపోయింది. దానిలో భాగంగానే ఈ రోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద జరుగుతున్న దాడి. అద్దంకి దయాకరన్న గిట్లంటే తెలంగాణ చెయ్యిపాటికి కొత్తగచ్చిన పెబ్బే మహేష్ గౌడ్ అన్న ఏమంటున్నాడో కూడా ఇనుండ్రి. ఈడీని సిబిఐని బీజేపీ పార్టీ రాజకీయ అవసరాల కోసం వారు మనుగడ కోసం విచ్చలవిడిగా వాడుకుంటా ఉంది. 10 ఏళ్లు వాడుకుంది, ఈ 3వ తరంలో వాడుకుంటా ఉన్నారు. ఈ ఈడీ కేసులకు సిబిఐ కేసులకు భయపడేది లేదు, లొంగేది లేదు. చట్టరీత్యా న్యాయరీత్యా దీన్ని ఎదుర్కొంటాం. ప్రతిపక్ష లీడర్ల మీద సిబిఐ ఈడీ ఆఫీసర్లతోటి రైడ్లు చేపించుడు పువ్వుపాటికి గిది అలవాటేనట. ఇక వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా చట్టం తానకు పోయే చూసుకుంటామన్నాడు మహేష్ గౌడ్ అన్న. ఇవన్నీ అందరు చెప్పేటియే ఎప్పటికి ఇనేటియే గాని ఇగో మహేష్ అన్న మాట్లాడిన గీ ముచ్చట ఇంటనైతే మీ మైండ్ బ్లాక్ అయి రెడ్ కూడా అవుతుంది. ఇవాళ పొంగులేటి మీద జరుగుతున్న దాడులు కూడా బీజేపీ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ తెస్తున్న ఒత్తిడి వల్లే జరుగుతుంది మేము అనుకుంటా ఉన్నాం. మంత్రి పొంగులేటి సార్ ఇంటి మీదకి ఈడీఓలను పంపింది కారుపాటేనట. కేసీఆర్ సారు మోడీ సార్ మీద ఒత్తిడి తెత్తేనే ఈడీఓలు పొంగులేటి సార్ ఇంటికి పోయిర్రట. నీ అవ్వ గిది మంచిగానే ఉన్నది. కారుపాటోలు చెప్పినట్టు మోడీ సార్ ఇనేటోడే అయితే కవితక్క గన్ని దినాలు జైల్లెందుకుంటదో మహేష్ అన్నకే తెలవాలే గాని కారుపాటికెంచి 10 మంది ఎమ్మెల్యేలు చెయ్యిపాటిల షేరి కవుట్ల తాళం చెవైన మంత్రి పొంగులేటి సార్ మీద గిట్ల ఈడీ రైడ్లు జరుగుడైతే పెద్ద ముచ్చట్నే. మరిగా చూడాలే ముంగట ఏం జరుగుతదో.